అమ్మ మా కోసం కొన్ని సామాను అయితే పంపించింది. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా అమ్మ మా కోసం కొన్ని సామాను అయితే పంపించింది. మా చెల్లి వస్తుంది, ఇంక అందుకని కొన్ని సామాను అయితే పంపించింది అనమాట. అవేంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మా పిల్లల్ని నేను స్కూల్కి పంపించేసి టీ పెట్టేసుకున్నాను అనమాట. ఈ టీ తాగేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇది చికెన్ అనమాట. నాటుకోడి కోసి ఉప్పు పసుపు వేసి ఆవిరికి ఉడికించాలన్నమాట. కొంచెం కూడా వాటర్ వేయకూడదు, సిమ్లో పెట్టి ఉడికిస్తాం కదా, అట్లా ఆవిరికి ఉడికించి పంపించాలి. ఆ బాక్స్లో కూడా చల్లారిన తర్వాతే బాక్స్లో పెట్టాలన్నమాట. ఇంకా అదొకటి పంపించింది నాటుకోడి చికెన్. ఇవి వచ్చేసి మామిడికాయలు మా గుడి దగ్గర కాసింటే ఇంకెట్లాగో మా చెల్లి వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని మామిడికాయలు అయితే పంపించింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఉప్పు కారం అవి వేసుకొని. ఇవి వచ్చేసి జామకాయలు మా వదిన వాళ్ళ చెట్టుకు కాసింటే కొన్ని తీసుకొని వచ్చింది. ఇంకా పైన ఉన్నాయి కానీ అందలేదని ఇంకా కొన్ని తీసుకొచ్చింది అనమాట. కాయ అయితే పైన తోలు వచ్చేసి వగరుగా ఉంది కానీ లోపల మటుకు చాలా బాగుంది, స్వీట్గా ఉందన్నమాట. ఇంకా నేను నెయ్యి అడిగేసినాను. ఇక్కడ కొనడానికి కొంచెం కల్తీ ఉంటుంది, ఎక్కడ కొనాలి, మంచి నెయ్యి ఎక్కడ అమ్ముతారు నాకైతే తెలీదు. ఎప్పుడైనా సరే నాకు కావాలి అంటే మా అమ్మని అడిగే తెప్పించుకుంటాను. ఇంకా అందుకని చెప్పేసి నెయ్యి ఉందా అంటే ఉంది పంపిస్తానని చెప్పేసి నెయ్యి పంపించింది. ఇంకా డ్రెస్సులకి అదంతా ఈ నెయ్యి కొంచెం ఒలిగిపోకుండా ఉండడానికి ఇట్లా ఒక కవర్ పెట్టేసి టైట్గా కట్టి పంపించింది అనమాట. చూడండి, ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఎండాకాలం అయినా సరే కొంచెం వైట్గా గడ్డలు కట్టింది కదా. నార్మల్గా అయితే మనకి నెయ్యి కరిగిపోతుంది ఎండాకాలం, కానీ ఈ నెయ్యి చూసారా ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఇలాగ ఉందని. ఇంకా దీంతో పాటు మా అమ్మాయి బర్త్డే అనమాట మరుసటి రోజు. ఇంకా అందుకని చెప్పేసి ఊరు నుండే పూలు పంపించింది. ఈ పూలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? ఇవి వచ్చేసి జాజి పూలు, ఇవి వచ్చేసి కనకంబరాలు. ఇందులో ఆకే లేదు, ప్లెయిన్గా కనకంబరాలు అల్లిందనమాట. ఇంకా తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా అందుకని ఇక్కడ నవ్వు వచ్చింది నాకు. ఇవి వచ్చేసి మల్లెపూలు. ఇంకా ఇది వచ్చేసి చెప్పాను కదా కొంచెం ఆకు వేసి అల్లిచ్చిందనమాట. ఇవి కూడా ప్లెయిన్ కనకంబరాలే అల్లిచ్చి పంపించింది. ఇంకా ఇవి కూడా కనకంబరాలే. ఇంక ఇలా తీస్తుంటే వస్తూనే ఉండేటప్పటికి ఇంకా నవ్వు వచ్చేసింది అనమాట, ఇన్ని పూలు పంపించింది అని చెప్పేసి. ఇంకా అన్ని పూలు డబ్బాలో పెట్టి అట్లాగే పంపించింది అనమాట. అవేం వాడిపోలేదు, ఫ్రెష్గానే ఉన్నాయి. చాలా అంటే మాకు హైదరాబాద్ రావడానికి 9 hours జర్నీ అనమాట, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మా వదిన సారీ కట్టుకొని వచ్చింది అని చెప్పేసి మా కోసం సలివిడి ఇంకా ఆకు ఒక్క తాంబూలం అయితే ఇచ్చి పంపించింది. థ్యాంక్ యూ వదిన. ఇంకా మా అమ్మ ఇవి నాకు వడియాలంటే ఎక్కువ తింటూ ఉంటాం అనమాట. మేము పచ్చి వడియాలు కూడా తింటాము. ఎక్కువ ఇంట్లో ఏం లేనప్పుడు పచ్చి వడియాలు కూడా తింటూ ఉంటాము. అండ్ ఎక్కువ పిల్లలకి నేను స్కూల్ టైంలో పప్పు చేస్తాను కదా, వడియాలు ఎంచుతూ ఉంటాను. మా అమ్మ చేస్తానే కానీ మా అమ్మ కంటే ఎక్కువగా యూజ్ చేసేది మేమే వడియాలు. ఇంకా అందుకని మా కోసం సగ్గు బియ్యం కలిపేసి ఇలాగ వడియాలు అయితే వేసి పంపించింది. ఇంకా ఎప్పుడైనా సరే ఊరు నుంచి వస్తే మా చెల్లి కానీ ఎవరు వచ్చినా సరే మునగాకైతే కంపల్సరిగా తెప్పించేసుకుంటాను. ఇక్కడ కొనాలి అంటే ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. మునగాకు తెలుసు కదా, ఇంత ఆకైనా కూడా కొద్దిగానే కర్రీ అవుతుంది, అంటే కూర అవుతుంది. అందుకని చెప్పేసి ఊరు నుంచే తెప్పించుకుంటూ ఉంటాను, ఇక్కడ కొనను. ఇంకా ఈ బొమ్మ వచ్చేసి మా అమ్మాయి అంటే ఊర్లో తిన్నాలో ఉన్నింది. ఇంకా తిన్నాల్లో ఈ బొమ్మ అయితే ఒకటి కొనింది. ఒక్కటే కొన్నారు. ఈ పిల్లలకి చూపించి ఇన్ కేస్ ఆ బొమ్మ కావాలి అంటే ఇంకోటి కొందాంలే అనుకుంటే మా పిల్లలకి చూపిస్తే వద్దు మాకు ఆడుకునే బొమ్మలు అంటే వంట సామాన్ తీపిమన్నారనమాట. ఇంకా అందుకని ఒకటే పంపించారు. ఇంకా ఇవి బియ్యం అనమాట, ఊరికాడ పండిన బియ్యం ఉంటే ఇంకా పంపించారు. ఇంక ఇది వచ్చేసి నన్నారి. ఇంకా చికెన్ పంపించింది కదా మా అమ్మ. ఆ చికెన్ రాగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, ఇంకా కర్రీ చేయాలి. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ చెడిపోతుందేమో అనేసి నేను ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే పిల్లలకి క్యారీ ఉంది ఆ రోజు, కానీ నేనేం చేశానంటే ఫస్ట్ ఫ్రై చేద్దాము అంటే పులుసు ఎక్కువగా తినరనమాట మా పిల్లలు, చికెన్ ముక్కలే తింటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, పాతకాలంలో చేసేటట్టుగా చేస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాగా ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఎక్కువ కలర్ రాకూడదు, కొంచెం ఈ కలర్ రాగానే అల్లం పేస్ట్ వేయాలి. ఇలా ఈ కలర్ రాగానే స్వీట్ వస్తుంది అనుకోవద్దు. మనం మళ్ళీ చికెన్ వేసినప్పుడు అవి చికెన్తో పాటు ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలాంటి టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దాని తర్వాత ఇలాగ చికెన్ పీసెస్ వేసుకోవాలి. నాకు ఆల్రెడీ మా అమ్మ ఉప్పు అలాగే పసుపు వేసింది కాబట్టి నేనైతే ఇక్కడ పసుపు యాడ్ చేయట్లేదు.
ఇన్ కేస్ ఇక్కడ నాకు ఉప్పు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకుంటాను. ఉప్పు కూడా సరిపోదు, ఎందుకంటే నేను మళ్ళీ మసాలాలు యాడ్ చేస్తాను కదా, సో నాకు సరిపోదు. ప్రస్తుతానికైతే మా అమ్మ వేసింది కాబట్టి నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఇవైతే ఒక 2 నిమిషాలు హైలో పెట్టేసుకొని మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత తీసుకుంటూ ఇలాగా ఒక 2 నిమిషాలు హైలో ఉన్నిచ్చి కలబెట్టుకోవాలన్నమాట. ఈ ముక్క అనేది మనకి చికెను ఒక సైడ్ ఉంటుంది కదా, కలర్ రావాలన్నమాట. రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిగిలినా కూడా బయట పెట్టినా కూడా మనకు స్మెల్ అనేది రాదనమాట. అలా ఫ్రై చేయాలన్నమాట వీటిని. చూడండి కలర్ అనేది రెడ్గా వచ్చింది కదా, ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టేసి, అంటే మనకి ఒక పక్కనే కలర్ వస్తుంది కదా, ఇంకొక పక్కన కూడా ఇంకొంచెం కలర్ రావాలన్నమాట. సో ఒకసారి కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే కొంచెం సేపు వీటిని ఉడకనివ్వాలన్నమాట. వాటర్ ఏం వేయద్దు. ఇన్ కేస్ మీకు కావాలంటే వేసుకోండి, కానీ నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇలాగ మధ్య మధ్యలో కలిపుతూ ఉడకనిస్తున్నాను కాబట్టి నాకైతే వాటర్ అయితే అవసరం లేదు. అందులోనూ మా అమ్మ కూడా కొంచెం ఆవిరికి ఉడికించి పంపించింది కదా, సో నాకైతే ఇక్కడ వాటర్ అయితే అవసరం రాలేదన్నమాట. ఇలాగ మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ కొంచెం సేపు హైలో పెట్టుకుంటూ ఇలా కలబెట్టేసుకొని ముక్క అంతా బాగా ఉడికి పీస్ అనేది కొంచెం రెడ్గా వచ్చేంత వరకు అయితే ఇలాగ ఈ ముక్కలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఆనియన్స్ మనం కొంచెం కలర్ రాగానే అంటే బ్రౌన్ కలర్ రాకుండా అనే వేసాము తీయగా వస్తుందని. చూసారు కదా, ఈ ముక్కలతో పాటు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కారం మన ఇష్టం అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. అండ్ నేను మళ్ళీ మిరియాల పొడి కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ధనియాల పొడి, కారం, ఉప్పు వేసేసి నేను వీటన్నిటిని ఒకసారి మళ్ళీ బాగా కలబెట్టేసుకుంటున్నాను. ఈ కారము ఒక్కసారి బాగా కలబెట్టుకోవాలి, లేకపోతే ఒక్కొక్కసారి చేదు అనేది వస్తుంది. కాబట్టి ఆ కారం ఒక్క నిమిషం ముక్కకు పట్టి ఒక్క రవ్వ ఫ్రై అయ్యేంత వరకు అనమాట ఇలాగ వేపుకోవాలి. ఒక్క నిమిషం చాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, యాలకల పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయద్దు, మళ్ళీ స్వీట్ వస్తుంది అనమాట. చెక్క మనకి స్వీట్గా ఉంటుంది కదా, సో స్వీట్ వస్తుంది. ఇంకా మళ్ళీ లవంగాలు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం, ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, కారం వేసాను, సో చూసి వేసుకోవాలన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టేస్తున్నాను అనమాట. ఇలా బాగా కలబెట్టేసుకోవాలి. ఈ మసాలా వేసాం కదా, ఆ మసాలా అంతా మనకి పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారాలన్నమాట. పచ్చివాసన కాదు, కొంచెం కలర్ అనేది మారాలి, కొంచెం బ్లాక్ కలర్లోకి రావాలన్నమాట. మరీ బ్లాక్ కాదండి, మాడిపోతుంది. కొంచెం ఫ్రై అయినట్టుగా రావాలన్నమాట. అంతవరకు కలబెడుతూనే ఉండాలి, లేకపోతే మళ్ళీ అడుగు అంటుతుంది అనమాట. ఇలా ఇంకా మనం దింపేస్తాము అనగా ఒక్కసారి కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ హైలో పెట్టి కలబెట్టేసుకోవాలన్నమాట. హైలోనే పెట్టి కలబెట్టుకోండి. అప్పుడు మనము హైలో పెట్టుకోవడం వల్ల ఆ మసాలా కూడా మంచిగా ఫ్రై అయ్యి ఈ కొత్తిమీర కూడా కొంచెం ఆ స్మెల్ అదంతా కూరకు పట్టేస్తుంది. ఇంతేనండి. ఇన్ కేస్ మీకు కనుక ఇంకా కొంచెం తింటారు అనుకుంటే ఇలాగ వేసుకోండి, లేదంటే కొత్తిమీర కూడా స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. స్మెల్ అనేది సూపర్ ఉంటుంది అనమాట కరివేపాకు వేసుకున్నా కూడా. కానీ మేము ఎప్పుడు అలా అలవాట్లేదు కరివేపాకు. నేను వేస్తాను, కానీ ఇలాంటి కర్రీలలోకి మటుకు వేయనమాట. ఇప్పుడు వేయలేదు. ఇంకా అంతేనండి. ఇలాగా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లకి క్యారీ ఉందన్నమాట, పెద్దమ్మాయికి. ఇంకా నాకు మధ్య మధ్యలో ఫోన్లు రావడం ఇలా పనుల వల్ల నేను కర్రీ అనేది ఏం చేయలేకపోయాను. ఇంకా చికెన్ అనేది అక్కడ అలో లేదు, అందుకని చెప్పేసి అన్నం వండేసాను. ఇంకా దాని తర్వాత మా అమ్మాయికి కోడిగుడ్డు వేపుడు ఉంటుంది కదా, అది వేసి పంపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే అది చేస్తున్నాను. నిజానికి తినలేదు పాపం, కొంచెమే తింటుంది ఇలా చేసినప్పుడు. ఎందుకంటే అదంతా మనకి టేస్ట్ ఉండదు కదా. ఫ్రైడ్ రైస్ అన్నా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, అందుకని అలాగ చేసి పంపించాను. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాగో తింటుంది కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. పెరుగన్నం పెట్టినా కూడా తినదు, అందుకని నేను పెట్టలేదనమాట. ఇంకా మా అమ్మాయికి క్యారీ పెట్టంగానే ఇంకా నేను ఇక్కడ పులుసు చేయాలి కదా, చికెన్ పులుసు.
పులుసు. ఇంకా అందుకని చెప్పేసి మా కడప స్టైల్లో నేను ఇలాగ గ్రేవీ పట్టుకొని చేస్తున్నాను అనమాట చికెన్ పులుసు. కొంచెం అన్నంలోకి ఉంటుంది, అది ఫ్రై చేశాను కదా, కొంచెం అది వేసుకొని ఇది వేసుకునే వాళ్ళు ఇది వేసుకుంటారు, అది వేసుకునే వాళ్ళు అది వేసుకుంటారు అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఈ మసాలా అనేది వేసేసిన తర్వాత ఆ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆ సమయంలో చికెన్ వేసేయాలన్నమాట, హైలోనే పెట్టుకోవాలి. చికెన్లో ఆల్రెడీ మా అమ్మ పసుపు ఉప్పు వేసేసింది కాబట్టి నేను ఇక్కడ పసుపు ఉప్పు యాడ్ చేయలేదు. ఓన్లీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, ఎర్రగడ్డ ఇవి మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి కూడా వేస్తారు, కొబ్బరి నేను లాస్ట్లో వేస్తాను. కొబ్బరి ఆయిల్లో ఫ్రై చేస్తే గ్యాస్ ఉంటుంది కదా, వాళ్ళకి గ్యాస్ వస్తుందన్నమాట. సో నేను ఫ్రై చేయకుండా పొడి కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది దింపేసి ఒక 5 నిమిషాల ముందు వేసేస్తానమాట. ఇంకా మనం చికెన్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని కలబెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ హైలో పెట్టే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సిమ్లో పెట్టేసి చికెన్లోని వాటర్ అవి ఉంటుంది కదా, అదంతా వచ్చేసి ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఉడకడానికి సరిపడా. యాక్చువల్గా ఇది నాటుకోడి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పడతాయి. కాకపోతే ఆల్రెడీ మా అమ్మ ఆవిరి చేసి అదే కొంచెం ఉడికించి పంపించిందని చెప్పాను కదా, సో నాకు ఎక్కువ వాటర్ పడవు, అందుకని కొంచెమే వేసానమాట. ఇంకా వేసేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను అనమాట. నేను మసాలా వేసాను కదా, ఇంకా అందుకే ఏమో సరిపోలేదు. అందుకని ఇక్కడ కొంచెం ఉప్పు వేసేసి ఒక్కసారి కలబెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా హైలోనే పెట్టాలి, మళ్ళీ సిమ్లో అయితే పెట్టకూడదు, వాటర్ వేసాం కాబట్టి అది బాగా ఉడకాలన్నమాట. ఇంకా ఉడికేసి ఇంకా మనం చిక్కబడుతుంది, కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా చిక్కబడిపోతుంది కూర, ఒక 5 నిమిషాల్లో దింపేస్తాము అనగా ఇప్పుడు ఇందులోకి మనం చెప్పాను కదా కొబ్బరి పొడి అని చెప్పేసి, ఈ కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మనకి కూర ఎంత ఉంటుందో అది చూసి వేసుకోవాలి కొబ్బరి కూడా, లేకపోతే మళ్ళీ కొబ్బరి ఎక్కువ ఫ్లేవర్ వచ్చేసి కొంచెం చప్పగా అయిపోతుంది అనమాట కూర, కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తగిలి. సో ఒక 5 నిమిషాల ముందు ఇలా కొబ్బరి వేసేసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. ఇంకా కొబ్బరి వేసి ఒక 5 నిమిషాలు నేను సిమ్లో పెట్టేశాను అనమాట. ఇంకా చిక్కబడిపోతుంది ఒక 5 నిమిషాలకి. కొబ్బరి వేసాం, ఇంకా మసాలా వేసాం కదా, ఇదంతా చిక్కబడిపోయేలాగా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి నాకైతే ఇది చిక్కబడిపోయింది, చూపిస్తాను. మరి ఎక్కువ చిక్కగా కాదు, మేమైతే మా కడప సైడ్ అయితే కొంచెం చారుగా చేసుకుంటాం అనమాట. నాటుకోడి అయితే నార్మల్గా చేసుకుంటాం, నాటుకోడి అయితే మటుకు చారు లాగా ఉండేటట్టుగా చేసుకున్నాం. కానీ నేను కొబ్బరి వేసాను కదా, కొంచెం ఇలా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. మనకి ఇది తినేటప్పటికి అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇన్ కేస్ మనకు ఈవినింగ్ కానీ లేదా ఒక 2 అవర్స్ తర్వాత కానీ మనకి ఈ పులుసు అంతా చిక్కబడిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ కూర అయితే దింపేస్తున్నాను. దింపేసే ముందు ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఇక్కడితో అయితే ఈ వంట పనులు అయితే అయిపోయాయి అనమాట. కొంచెం ఫ్రై అయితే మా పిల్లలు కొంచెం వట్టి పీసులు తింటూ ఉంటారు, నాటుకోడి కదా ఎప్పుడు దొరకదు. ఇక్కడ కొన్నా కూడా మనకి ఇంటి దగ్గర పెంచినట్టు ఉండవన్నమాట. నేను ఒకసారి కొన్నాను, నాకు ఎందుకో అది నాటుకోడి కాదు అన్నట్టుగా అనిపించింది అనమాట. అందుకే ఇలా చెప్తున్నాను. కొంచెం మా కడప స్టైల్లో పులుసు పెట్టేశాను అనమాట. ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాలి. మా చిన్నమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా మేము ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి షాపింగ్ వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ 3కి అంతా వచ్చేసేయాలి. మా పెద్దమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడు రెడీ అయిపోయి షాపింగ్ అయితే వెళ్ళాలి. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్.